20 ఏళ్లకే జిమ్, జాబ్, లైఫ్ స్టార్ట్ అవుతుంది. సో, ఇటువంటి సమయంలో వాళ్ళు స్ట్రోక్స్ ఎందుకు గురవుతున్నారు? ఒకసారి మనం తెలుసుకుందాం. నేను డాక్టర్ నాగశంకర్, న్యూరో సర్జన్, రాఘవేంద్ర హాస్పిటల్స్ అండ్ లీలా కార్తికేయ హాస్పిటల్. స్ట్రోక్ అంటే బ్రెయిన్‌కి రక్త ప్రసరణ ఆగిపోవటం గానీ, బ్రెయిన్‌లో రక్తనాళాలు చెట్లటం గానీ, దీన్ని మనం స్ట్రోక్ కింద కన్సిడర్ చేస్తాము. తక్కువ వయసులో ఉన్న వాళ్ళకి, చిన్న వయసులో ఉన్న వాళ్ళకి స్ట్రోక్స్ రావడానికి 7 రకాల కారణాలని మనం పరిగణించవచ్చు. సో, వాటిలో ఏంటంటే నంబర్ 1 హై బీపీ అండ్ షుగర్. నంబర్ 2 స్మోకింగ్ అండ్ డ్రింక్ చేయటం. అంటే ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం గానీ, స్మోకింగ్ గానీ. నంబర్ 3 స్లీప్‌లెస్‌నెస్ నిద్ర ఎక్కువ లేకపోవడం. హార్డ్‌లీ నైట్ పూట 4-5 గంటలు లేదా 6 గంటలు అంతవరకు మాత్రమే యూత్ అనేది నిద్రపోతున్నారు. మిగిలిన టైం అంతా వాళ్ళ స్ట్రెస్‌ఫుల్ లైఫ్‌తోనే గడపడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ సెడెంటరీ జాబ్స్ మూలంగా కూడా ఈ ఆఫీస్ వర్క్ మూలంగా ఎక్కువ స్ట్రెస్‌కి గురవ్వటం కూడా జరుగుతుంటుంది. ఇదొక కారణం. నంబర్ 5 ఇప్పుడు అందరూ జిమ్స్‌కి వెళ్తున్నారు. సో, జిమ్‌లో ఓవర్ వెయిట్ అంటే హెవీ వెయిట్‌ని లిఫ్ట్ చేయటం మూలాన కూడా నెక్‌లో ఆర్టరీస్ టేర్ అయ్యి స్ట్రోక్‌కి గురవుతున్నారు. నంబర్ 6 అందరూ కూడా ఎనర్జీ డ్రింక్స్, జంక్ ఫుడ్ తీసుకుంటున్నారు. ఇందులో హై లిపిడ్ కంటెంట్, ఫ్యాట్ కంటెంట్, కొలెస్ట్రాల్ కంటెంట్ చాలా ఎక్కువ ఉన్న ఫుడ్స్‌ని చాలా తరచుగా, చాలా ఫ్రీక్వెంట్‌గా ఔట్ సైడ్ ఫుడ్ అనేది తీసుకుంటం అనేది జరుగుతుంది. ఇది కూడా ఒక కారణం. కొన్ని జెనెటిక్ కారణాలు అంటే ఒక ఫ్యామిలీలో కొంతమంది స్ట్రోక్స్ గురవుతుంటే నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళకి గల కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ మూలంగా కొన్ని సబ్స్టెన్సెస్ వాళ్ళ శరీరంలో ఎక్కువగా ఉండటం వలన స్ట్రోక్కి గురవటం అనేది జరుగుతుంది. ఈ పైన చెప్పిన కారణాలన్నీ మిక్స్ అయితే వయసు ఒక పెద్ద మ్యాటర్ ఏం కాదు. బ్రెయిన్ ఈజ్ ఎట్ రిస్క్.